గోషామహల్లో మరోసారి కుంగిన చక్వాడి నాలా. దారుసలాం రోడ్డు నుంచి చక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణం ముందు కుంగిన నాలా. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కుంగిన సివరేజ్ పెద్ద నాలా. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాలా కుంగి నాలాలో పడిన క్రషర్ లారీ. తప్పిన పెను ప్రమాదం, ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా చెబుతున్న స్థానికులు. ఇప్పటికీ మూడోసారి కుంగిన నాలా మొత్తం పునరుద్ధరించాలని పదే ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా నాలాలు కుంగడం వల్ల ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. నిత్యం నాలాలు కుంగడం వల్ల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించకపోతే నాలాపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించిన స్థానికులు. లో ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇలా చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకుంటే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వరకే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారు ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు. మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి. మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీరు సగం పర్మిషన్ ఇచ్చి సగం పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీనికి కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్గా నాలాని కంప్లీట్ చేయండి. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి పడతారు. ఎవరైనా పడి చనిపోయిన విధంగా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్గా తీసుకొని ఒక 25%, 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగానే ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసిరు కదా, ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మళ్ళీసారి విజ్ఞప్తున్నా సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు. అది కుదరదు. ఈ నాలా మొత్తం కడితేనే, ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే మళ్ళీ పడుతుంది, మళ్ళీ కన్స్ట్రక్షన్. గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోషామహల్లో ఎప్పుడు